బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు. జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత, కౌన్సిలర్లు చావా నాగరాజు, లలిత, అలాగే గుండ ఉమాదేవి హస్తం కండువా కప్పుకున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. రెడ్ శంకర్, ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేరడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పవచ్చు. గులాబీ పార్టీకి సంబంధించినటువంటి జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలతతో పాటు ఇక కొంతమంది నాయకులంతా కలిసి కాంగ్రెస్ కండువా కప్పున్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారిగా జడ్చర్లలో బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టంగా ఉంటుందనే చెప్పవచ్చు. మొత్తంగా మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కౌన్సిలర్ లలిత, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కు సంబంధించినటువంటి గుండు ఉమాదేవి కూడా ఇప్పటికే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుత్ రెడ్డితో పాటు కలిసి హైదరాబాద్ వెళ్లి అక్కడ సీఎం నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొత్తంగా సీఎం సమక్షంలో కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ పార్టీలో జాయిన్ కావడం ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా చూస్తే గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీల నాయకుల వలస పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కోనేటి పుష్ప బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చైర్పర్సన్ గా కొనసాగుతూ అప్పుడు ఎంపిక జరిగింది. దీంతో పాటు మరికొందరు కూడా ఈమెను అనుసరిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా ప్రధానమైనటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుండడంతో ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు తప్పేలా కనిపించట్లేదనే చెప్పవచ్చు. మొత్తంగా జడ్చర్ల స్థానిక ఎమ్మెల్యే అనిరుత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసే తమ పార్టీలో జాయిన్ అవుతున్నామంటూ కూడా ఇప్పటికే కోనేటి పుష్పలతతో పాటు మరి కొంతమంది కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో మొత్తం కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్రంగా ప్రభావం చూపనుందని చెప్పవచ్చు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు మొత్తంగా విజయం దిశగా దూసుకుపోవాలని ప్రయత్నిస్తుంది. ఇట్లాంటి టైంలో ఒకసారిగా ఈ చేరికలు అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా కూడా కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శంకర్. రైట్, ఇక జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలతో సహా మరికొంతమంది నేతలు అటు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలోకి చేరడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే అటు జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత ఇటు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పార్టీకి తీవ్ర నష్టంగా వాటిల్లేలాగా కూడా కనిపిస్తుంది.